ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్వతీపురం మన్యం జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. 3 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించడంతో టీడీపీలో స్పీడ్ పెరిగింది. మారుమూల కొండ కోణంలో సైతం పసుపు జెండాలు రెపరెపలాడుతున్నాయి. దీంతో తెలుగుదేశం కేడర్లో జోష్ కనిపిస్తోంది. అడవి బిడ్డల అంతరంగం ఎలా ఉంది? పేద మధ్యతరగతికి టీడీపీ బాధ్యతలు అప్పగించిన తర్వాత ఎలాంటి మార్పు వచ్చింది? తెలుగు తమ్ముళ్ల ఉత్సాహంతో వైసీపీ నేతల్లో వణుకు పుడుతోందా? కంటి మీద కునుకు లేకుండా పోయిందా? పార్వతీపురం మన్యం జిల్లాలో అసలేం జరుగుతోంది? ఎన్నికల సమయంలో పార్వతీపురం మన్యం జిల్లాలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. దళిత గిరిజనుల్లోని పేదలకు టీడీపీ పగ్గాలను అప్పగించింది. దీంతో యువతలో జోష్ పెరుగుతోంది. గెలుపుపై ధీమాతో ఉంది. ఈ నేలపై టీడీపీ తన పూర్వ వైభవానికి పక్కా వ్యూహరచన చేస్తోంది. అందుకు తగిన విధంగానే సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి అభ్యర్థులను ప్రకటించింది. కురుపాం నుంచి తోయిక జగదీశ్వరి బరిలో దిగనున్నారు. పార్వతీపురం నుంచి విజయచంద్ర పోటీ చేయనున్నారు. ఇక సాలూరు నుంచి గుమ్మడి సంధ్యారాణికి టికెట్ ఇచ్చింది. తెలుగుదేశం అధిష్టానం యువతకే ప్రాధాన్యత ఇవ్వడంతో వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోంది. ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న ద్వారా మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ జిల్లాలో జనాదరణ ఉన్న నేతలను టీడీపీ ఎంపిక చేసిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీ నేతలు కంగారు పడుతున్నారట. సైకిల్ పార్టీ అభ్యర్థులను ఎలా ఎదుర్కోవాలా అని టెన్షన్ పడుతున్నారని ఫ్యాన్ పార్టీలోనే వినిపిస్తోంది. టీడీపీ నేత తోయక జగదీశ్వరికి కురుపాం నియోజకవర్గం టికెట్ కేటాయించింది. జాతాపు గిరిజన తెగకు చెందిన ఓటర్లు ఈ స్థానంలో అధికం. జగదీశ్వరిది ఇదే సామాజిక వర్గం. దాదాపు 46,000 ఓట్లు ఈ తెగవే. అడ్డాకుల లక్ష్మణనాయుడు ఒకప్పుడు ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. ఆ కుటుంబం నుంచి వచ్చిన జగదీశ్వరి ఎంపీటీసీగా ఉంటూ సైకిల్ పార్టీ టికెట్ పొందారు. పలువురు నేతలు కురుపాం సీటు ఆశించిన మాజీ మంత్రి శత్రుచల విజయరామరాజు, జిల్లా పరిషత్ వైస్ మాజీ చైర్మన్ గూలిపల్లి సుదర్శన్ రావు సహా ఎక్కువ మంది పార్టీ నేతలు ఈమెకే మద్దతివ్వడంతో పార్టీ అధినాయకత్వం జగదీశ్వరి పేరును ప్రకటించింది. ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడతారనే ఉద్దేశంతో టికెట్ ఇచ్చింది. ఆ తర్వాత ఆదివాసీలు, బీసీలు సైకిల్ ఎక్కడానికి పోటీ పడుతున్నారు. మరోవైపు పాముల పుష్ప శ్రీవాణి కురుపాం నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీఎం జగన్ కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈమె ఏలుబడిలో అవినీతి పెరిగిపోయిందని టీడీపీ అభ్యర్థి జగదీశ్వరి ఆరోపించారు. అభివృద్ధి శూన్యమనే విమర్శలతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ టికెట్ ను బోనెల విజయచంద్రకు కేటాయించింది. గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన బొబ్బిలి చిరంజీవిరావు సీట్ ఆశించిన పార్టీ నాయకత్వం మాత్రం విజయ్ వైపే మొగ్గు చూపింది. ఈ దళిత యువనేతకు నియోజకవర్గంలో మంచి పేరుంది. పార్వతీపురం నియోజకవర్గంలో కొప్పల వెలమ, తూర్పు కాపు సామాజిక వర్గాల ఓట్లు అధికం. వీరంతా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. పార్వతీపురంతో పాటు సీతానగరం, బలిజిపేట మండలాల్లో బొబ్బిలి రాజులకు మంచి పట్టుంది. బేబీ నాయన, సుజయ్ కృష్ణారంగారావు టీడీపీ అభ్యర్థి విజయచంద్ర గెలుపు కోసం వ్యూహరచన చేస్తున్నారు. ఈ స్థానంలో సైకిల్ పార్టీ గెలుపు కేక్ వాక్ అనే టాక్ నడుస్తోంది. విజయచంద్రను తెలుగుదేశం ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత 2 సార్లు నియోజకవర్గంలో పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. దీంతో ఇది కలిసొచ్చే అవకాశంగా భావిస్తున్నారు. అలజంగి జోగారావు వైసీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీఎం జగన్ ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత టీడీపీకి అనుకూలంగా మారుతుందనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ అభ్యర్థి విజయచంద్ర మంచినీరు, రోడ్లు వంటి ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇస్తూ ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. ఇక సాలూరు నుంచి గుమ్మడి సంధ్యారాణి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. పలువురు నేతలు టికెట్ ఆశించినప్పటికీ పార్టీ కోసం పనిచేసిన ఈమెకే టికెట్ ప్రకటించింది. ఎమ్మెల్సీగా పనిచేసినప్పుడు ప్రజా సమస్యలను పరిష్కరించారనే పేరు తెచ్చుకున్నారు. సంధ్యారాణిని తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ పెద్దలు ప్రయత్నించి ప్రలోభాలను ఎరగా వేసినా ఈమె లొంగలేదనే ప్రచారం జరిగింది. టీడీపీలోనే కొనసాగుతానని తేల్చి చెప్పడంతో టికెట్ కేటాయింపులో కలిసి వచ్చిందని చెబుతున్నారు. సంధ్యారాణి పేరు ప్రకటించిన తర్వాత పార్టీలోని అసమ్మతి కూడా సర్దుకుపోయిందని చెబుతున్నారు. సాలూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి రాజన్న ద్వారా హవాకు చెక్ పెట్టేందుకు టీడీపీ అభ్యర్థి సంధ్యారాణి ప్రయత్నిస్తున్నారు. 6 నెలల నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం విధాన లోపాలను ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్లలో జోష్ పెరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత సైకిల్ పరుగు మరింత జోరుగా సాగుతోందని పరిశీలకులు భావిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.